గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా యాక్షన్ టీంను ఏర్పాటు చేశామని మంత్రులు ప్రకటించారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనగా మంత్రి నాదెండ్ల మనోహర్ జూమ్లో పాల్గొన్నారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నట్లు తెలిపిన పయ్యావుల కేశవ్, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ సహకరించాలని కోరారు. గ్యాస్ దొరకదన్న ఆందోళనతో ఎక్కువ మంది సిలిండర్లు బుక్ చేస్తున్నారని చెప్పారు. కుటుంబ అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేశామని, ఓటీపీ ఉంటేనే సిలిండర్ ఇస్తారని స్పష్టం చేశారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.